హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. భారత్ ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారంటే, ఆయన తన మొదటి విడత పదవీ కాలం పూర్తయ్యేలోగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి కనీసం ఒక 50% అంటే ప్రతిపాదించిన 30,000 ఎకరాలలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్కు సంబంధించి దాదాపు సగం పర్సెంట్ అన్న పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు స్పష్టంగా ఆయన తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు ఆధారంగా మనకు అర్థమవుతుంది. లేటెస్ట్గా కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఏం చేస్తున్నారంటే బయటకు ప్రకటించకుండానే గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత వర్క్ జరుగుతుంది. దానికి ప్రధానమైన ఉదాహరణ ఏంటంటే, మనందరికీ తెలుసు ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన భూసేకరణ జరిగింది. 13,440 ఎకరాలకు జోన్ వైజ్గా డివైడ్ చేయడము, దానికి సంబంధించిన ప్లాన్ రెడీ చేసుకోవడము, అందులో కుంటలను, చెరువులను ఎలా ప్రొటెక్ట్ చేయాలి బ్లూ జోన్ కింద, అదే రకంగా రోడ్ల డివైడ్ అయిన రోడ్లకు సంబంధించిన ప్లానింగ్, తర్వాత పార్కులు అవి ఎక్కడ రావాలని, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్ రావాలని, ఎక్కడ ఏ సెక్టర్కు ఏ జోన్కు భూమి కేటాయించాలనేది ఇది ప్లాన్ పక్కాగా రెడీ అయింది విత్ రిగార్డ్ టు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ 13,440 ఎకరాలకు. సెకండ్ ఫేజ్కి సంబంధించి మొత్తం 16,000 ఎకరాలు సేకరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయకుండానే 4,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించింది. నా దగ్గర సమాచారం కీలకంగా ఉంది, ఎక్కడెక్కడ ఎంత అనేది. ఇంకొక 3,000 ఎకరాలు కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. అంటే మొత్తం 16,000 ఎకరాలు సేకరించడానికి లక్ష్యంగా పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో 7,000 ఎకరాలకు సంబంధించిన వర్క్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఫస్ట్ 4,000 ఎకరాలకు సంబంధించిన దగ్గర సమాచారం ఉందని చెప్పాను కదా, అందులో మనకు యాచారం మండల కేంద్రానికి పక్కనే మొండి గౌరెల్లికి దక్షిణం వైపు, చింతపట్లకు ఉత్తరం వైపున 821 ఎకరాలు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కోసం, హబ్ కోసం అక్కడ ల్యాండ్ సేకరించింది. ఆల్రెడీ అది ఏంటంటే ప్రభుత్వ భూమి కాబట్టి జస్ట్ టీజీఐఐసికి బదలాయించుకోవడం, సంస్థలకు కేటాయించడం. టీజీఐఐసికి బదలాయింపు కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది. తర్వాత నందివనపర్తిలో ఉన్న ఒక టెంపుల్కు సంబంధించిన భూమి 1,400 ఎకరాలు సింగారం, నజ్దీక్ సింగారం విలేజ్ దగ్గర ఉంది. అది కూడా మ్యూటేషన్ అయిపోయింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టీజీఐసికి మ్యూటేషన్ అయిపోయింది. తర్వాత మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి ఏదైతే ఉందో దాని పక్కన కొత్తపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది, కుగ్రామం. ఆ పరిధిలో ఉన్న 1,800 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిని టీజీఐసి మళ్లింపు చేసుకుంటుంది. దాన్ని కూడా అక్కడ లైఫ్ సైన్సెస్ హబ్కి ఎక్స్టెన్షన్గా ఇవ్వబోతున్నారు. సో అంటే ఇప్పటి వరకు నక్కర్త మేడిపల్లి వరకే పరిమితమైన లైఫ్ సైన్సెస్ హబ్ అక్కడి నుంచి కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి కొత్తపల్లి దాకా వెళ్ళబోతుంది అనమాట. సో ఇది 4,000 ఎకరాలు ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకొక 3,000 ఎకరాలు అండర్ ప్రాసెస్లో ఉంది. అంటే 16,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో దాదాపు 45% భూసేకరణకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరిగిపోతుంది. సో ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది మొత్తం 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలలో 13,400 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు 4,000 ఎకరాలు బదలైపోయింది. అంటే 17,000 ఎకరాలకు పైగా ప్రభుత్వం చేతిలో ఉండింది. టీజీఐఏసీ పరిధిలో ఉంది. ఇంకొక 3,000 ఎకరాలు ప్రాసెస్లో ఉంది. అంటే ఎంత, దాదాపు 20,000 ఎకరాలు అయిపోయినట్టు. ఇంకొక 10,000 ఎకరాలు ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఇది బహిరంగ ప్రకటన లేకుండా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు కాబట్టి వాడు బదలాయించుకోవడమే. ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి భూసేకరణ స్టార్ట్ అవుతుందో అప్పుడే రచ్చ మొదలవుతుంది. పక్కాగా చెప్పాలంటే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ పట్టా ల్యాండ్ ఉన్న వాళ్ళు మాత్రం కోర్టుకు వెళ్తారు కాబట్టి అది రచ్చ అవుతుంది. సో అందుకోసం ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. ఇది టాప్ ప్రియారిటీ ముఖ్యమంత్రికి అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. లేటెస్ట్గా ఇంకొక డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనకు తెలుసు 2016లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీని అప్పట్లో గ్రీన్ ఫార్మా సిటీ అనే పేరిట కేసీఆర్ ప్రభుత్వం అక్కడ భూసేకరణ స్టార్ట్ చేసింది. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసింది. ల్యాండ్ అక్విజిషన్ లక్ష్యం 19,000 ఎకరాలు. కానీ 2018లో మనకు ముందస్తు ఎలక్షన్స్ రావడంతో, ఆయన ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళడంతో, ఎలక్షన్స్లో ఎక్కడైతే బుమరాంగ్ అవుతుందన్న భయంతో కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరించగానే ఆపేశాడు. ఆ 14,000 ఎకరాలలో ఒక 4,500 ఎకరాలు ఇంకా స్టిల్ లీగల్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టి 13,440 ఎకరాలకు ఫస్ట్ ఫేజ్ కింద 13 సెక్టర్లకు ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రభుత్వం కేటాయించింది. సెకండ్ ఫేజ్కి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పద్ధతి ఇలా కొనసాగుతుండగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ ఫార్మా సిటీ ఏరియాను భారత్ ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేసింది. దానికోసం ఒక సపరేట్గా హెచ్ఎండిఏ తరహాలో ఒక డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, FCDA. జీవో నంబర్ 69 మార్చ్ 12, 2025 రోజు రిలీజ్ చేశారు.
ఆ తర్వాత ఒక 2-3 నెలలకు దానికి కమిషనర్గా అపాయింట్మెంట్ చేయడం శశాంక్ గారిని, ఐఏఎస్ ఆఫీసర్ని. ఆ తర్వాత దానికి టెంపరీ ఆఫీస్గా నానక్రామ్ కూడా ఇవ్వడం, పర్మనెంట్ ఆఫీస్ ఇక్కడ బేగర్ కంచె దగ్గర అమెజాన్ డాటా సెంటర్కి అపోజిట్ చేయడం. ఆల్మోస్ట్ అది పూర్తయిపోయింది కన్స్ట్రక్షన్ కూడా. నిన్న మొన్న ఒక అతను నాకు దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా పంపాడు. ఇప్పుడు దీంట్లో మీకు చూపిస్తే కనిపిస్తుందో లేదో, కానీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ట్రూ అన్నది మీకు తెలియాలి. ఎందుకంటే కొంతమంది ఏమీ తెలియకుండా ఏమీ చెప్పకుండా ఏదేదో చెప్పి తిమిని బమ్మిని చేసి అక్కడ వాళ్ళ ప్లాట్లు సేల్ చేసుకుంటున్నారు. దానికి చాలామంది పడిపోతున్నారు కూడా. నేను ఇక చెప్తాం కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా కొంతమందికి ఇంకా నమ్మశక్యంగా లేదు. కొంతమంది మాత్రం హాఫ్ నాలెడ్జ్తో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని కళ్ళకద్దుకొని తీసుకొని అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోతున్నారు. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి, ఎవరి డబ్బులు వాళ్ళది. తీసుకొని మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టానికి సంబంధించిన వ్యవహారం అది. కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అది పక్కన పెడదాం. సరే, వీడియో దొరకట్లేదు. ఫైనల్ స్టేజ్కి ఉంది. ఆల్మోస్ట్ దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి సీఎం గారు టైం ఇవ్వడం ఒకటే మిగిలింది అంతే. బిల్డింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. ఎఫ్సిడిఏ బిల్డింగ్ మనకు అమెజాన్ డాటా సెంటర్ ఎదురుగా ఉంటుంది. దాని పక్క నుంచే ఈ రావిర్యాల అది కూడా వెళ్తుంది. రావిర్యాల నుంచి వెళ్ళే రతన్ టాటా రోడ్, ఈ బిల్డింగ్ అదే. కనిపిస్తుందా? గ్లేర్ వస్తుందా? ఇలా చూపిస్తా, కనిపిస్తుందా? ఇది బిల్డింగ్ ఫైనల్. సో ఎఫ్సిడిఏ బిల్డింగ్కి ఇక త్వరలో అక్కడికి షిఫ్ట్ కాబోతున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లోనే ప్రభుత్వం లేటెస్ట్గా ఇంకొక నిర్ణయం ఏం తీసుకుందంటే, మొన్న మధ్యనే బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సెక్టర్ల వైజ్గా కొన్నింటికి కేటాయించింది, కొన్నింటికి అనౌన్స్ చేసింది, కొన్నింటికి అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం, అసెంబ్లీ లాస్ట్ డే సందర్భంగా అక్కడ జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ ఆధారంగా నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఇది హైలైట్ వార్త. 5,000 కోట్ల రూపాయలు. ఇది దేనికి అని అంటే, అక్కడ రోడ్లు వేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి, తర్వాత దీన్ని నెట్ జీరో సిటీగా అంటే కాలుష్యం రహిత నగరంగా, కాలుష్యం లేని నగరంగా దీన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ కోసం సపరేట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు కుంటలు, చెరువులు ఉన్న చోట పెద్ద పెద్ద పార్కులను ఏర్పాటు చేయడానికి ఈ రకంగా 4-5 కార్యక్రమాలను టేకప్ చేస్తూ వాటి కోసం 5,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలో కేటాయించింది. సో దీన్ని కనుక ఉపయోగించుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు వేయడం. ఆల్రెడీ 3 రోడ్ల వర్క్ జరుగుతుంది. ఒకటి రతన్ టాటా రోడ్డు వరకు బ్రహ్మాండంగా సాగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. నాకైతే ఎవ్రీడే వీడియోస్ వస్తున్నాయి. తర్వాత ఇంకొక కీలకమైన రోడ్డు యాచారం మండల కేంద్రం నుంచి నక్కర్త మేడివల్లి వరకు ఉన్న 4 కిలోమీటర్ల రోడ్డు. ఈ రోడ్డును కూడా అది ప్రపోజల్లో 100 ఫీట్ల రోడ్డు ఉంది, కానీ ప్రస్తుతం 60 ఫీట్ల రోడ్డుగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయితే పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇబ్బందికరంగా ఉండడానికి. ఇంకొక రోడ్డు తక్కలపల్లి గేట్ నుంచి తక్కలపల్లి విలేజ్ని బైపాస్ చేస్తూ, నక్కర్త మేడిపల్లిని బైపాస్ చేస్తూ రతన్ టాటా రోడ్డు వరకు ఇంకొక 7 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు. దానికి సంబంధించిన వరకు కూడా చాలా చాలా వేగంగా సాగుతుంది. సో ఈ 3 రోడ్ల ప్రతిపాదన ఫాస్ట్గా జరుగుతుంది. సాగర్ రోడ్డు వైపు ఎందుకు రోడ్లు వేస్తున్నారంటే, నేను ఇదే క్లియర్గా చెప్తాను. నక్కర్త మేడిపల్లి దగ్గర ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్ ఉందో, లైఫ్ సైన్సెస్ హబ్కి ఫస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ అది. చాలామంది ఈ మీర్ఖాన్పేట దగ్గర ఉన్న హడావిడి చూసుకొని ఇక్కడ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ గవర్నమెంట్ పోస్టులు చాలా చాలా లిమిటెడ్గా ఉంటాయి. స్కిల్ యూనివర్సిటీ కానీ, ఎఫ్సిడిఏ బిల్డింగ్ కానీ, ఎఫ్సిడిఏలో 80 మంది ఉద్యోగులు ఉంటారు అంతే. దాంట్లో 50 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 30 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. స్కిల్ యూనివర్సిటీలో అంతే 220 పోస్టులు శాంక్షన్ అయ్యాయి యాజ్ ఆఫ్ నౌ. ఇంకా పెరిగితే ఇంకో 100-200 పెరుగుతుండొచ్చు అంతే. అంటే వెరీ లెస్ ఎంప్లాయ్మెంట్, దట్టు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు అక్కడ లోకల్గా ఉండడానికి అవకాశాలు ఇప్పుడప్పుడే ఉండవు. లైక్ మన గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడైతే 48 ఏళ్ల కింద వచ్చింది, మరి అప్పటి నుంచి గచ్చిబౌలి డెవలప్ కాలేదు కదా, ఇప్పుడు అవుతుంది బికాస్ ఆఫ్ ఐటీ. సో అట్లాగే ఆ ఏరియాలో స్కిల్ యూనివర్సిటీ కారణంగా ఏదో అద్భుతంగా జరిగిపోతుందని అనుకోవద్దు. ఇట్ విల్ టేక్ టైం. అందుకే నేను చాలామందికి ఆ మీర్ఖాన్పేట నుంచి యాచారం మధ్య ఉన్న రోడ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిందని కూడా చాలామంది చెప్తుంటాను నేను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. ఇవాళ కూడా ఒక మిత్రుడు అడిగారు, దాని గురించి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం కీన్గా ఉంది. ఫస్ట్ ఫేజ్లో దీన్ని పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి
ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ఈ టర్మ్లో పూర్తయ్యే అవకాశాలు అంటే మనకు కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఏరియాకు దగ్గరలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ ఆలోచన అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో చాలా చాలా తక్కువ లేఅవుట్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో మీకు డిమాండ్ ఖచ్చితంగా మంచి డిమాండ్ వస్తుంది. ఎక్కడైతే అవైలబిలిటీ తక్కువ ఉంటుందో అక్కడ డిమాండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు శ్రీశైలం రోడ్ తీసుకోండి, శ్రీశైలం రోడ్లో అడుగడుగునా వెంచర్లే, కాబట్టి అవైలబిలిటీ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు రేపొద్దున రీసేల్ కోసం వెళ్ళినప్పుడు మీకు పాత ప్లాట్లకు సంబంధించి ఆ కాంపిటీషన్ వచ్చి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు ఎక్కువ అప్రిషియేషన్ రాదు. ఈ నేను చెబుతున్న ఫస్ట్ ఫేజ్ దగ్గరలో ఉన్న వెంచర్లు చాలా చాలా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఫ్యూచర్లో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది రెసిడెన్షియల్ ఏరియాలో. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న చోట, అవైలబిలిటీ తక్కువ ఉన్న చోట మనం లాభపడతాం. ఇది బాగా స్టడీ చేయాలి. శ్రీశైలం రోడ్ పరిస్థితి ఏంటంటే మీకు అవైలబిలిటీ పుష్కలంగా ఉంది కాబట్టి డిమాండ్ అంతగా ఉండదు. డిమాండ్ ఉన్నా కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అనుకున్న ప్రైస్ రాదు. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రైస్ ఓకే అనుకున్నవాడు 2 రోజుల తర్వాత ఆ పక్కనే ఇంకో కాంపిటేటివ్ ప్రైస్ ఉంది అంటే అటు వెళ్ళిపోతాడు. సో సాగర్ రోడ్లో ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి వస్తున్న ఏరియాలో చాలా పరిమితంగా ఉన్నాయి. కాబట్టి ఇది మీకు ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఏరియా అని చెప్పి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ఎంత ఫాస్ట్గా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి. అవైలబిలిటీ చాలా చాలా తక్కువగా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు డిమాండ్ వస్తుంది. ఘంటాపదంగా చెప్పగలను. దోస్ హూ ట్రస్ట్ మీ ప్లీజ్ కాంటాక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే వన్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ప్రైస్ డెఫినెట్గా షూటప్ అవుతాయి. ఇది అక్షర సత్యం, అంటే చాలా ప్రాంతాలలో నిరూపింపబడిన సత్యం. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.